Mahatma himself made and all the freedom fighters made for the freedom of the country and the well-being of the people. అవన్నీ కూడా మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. సో ఈ మధ్యలో ఏమైందంటే there has become a trend that we blaming the freedom fighters, we are judging them on what was done in the past, including the partition and all those things, which is really unfortunate. ఆ సందర్భంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మనం ఆ స్థాయిలో ఉండి చేసి ఉంటామంటే డెఫినెట్గా ఐఎమ్ 100% షూర్ నన్ ఆఫ్ us would have made that effort. వాళ్ళకున్న కంఫర్ట్ని మానేసి హ్యాపీగా ఎక్కడో విదేశాల్లో బ్యారిస్టర్గా పనిచేసి ఉండొచ్చు. అలా కాకుండా దేశానికి కోసం ప్రజలు మేలు కోసం అవన్నీ మానేసి ఆల్ కంఫర్ట్స్ ఆఫ్ లైఫ్ వి గేవ్ అప్ అండ్ కేమ్ బ్యాక్ టు ద కంట్రీ, lived like a common man and inspired not just India, not just the freedom struggle in India, across the world. ఇప్పుడు 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు అన్నీ కూడా they took inspiration from మహాత్మా గాంధీ. సో అలాంటి మహానీయుల గురించి ఈ మధ్యలో కాలంలో చాలామంది చాలా విధాలుగా మాట్లాడడం చాలా బాధాకరం. అవన్నీ మానేయాలి. ఇన్ హైండ్సైట్ ఎవ్రీథింగ్ మే లుక్ ఈజీ అండ్ సింపుల్. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నాము. వీఆర్ టాకింగ్ అబౌట్ 2 years ఆఫ్ ఎమర్జెన్సీ. యాక్చువల్లీ వీ వేర్ అండర్ ఎమర్జెన్సీ ఫర్ మోర్ దెన్ 300 years అండర్ బ్రిటిష్ రూల్. ఆ 300 సంవత్సరాలు ఇట్ వాజ్ మోర్ దాన్ ఎమర్జెన్సీ. సో ఆ సందర్భాల్లో ముందుకు వచ్చి అందరినీ మోటివేట్ చేసి రకరకాల మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు, క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు, అన్నీ ముందు నుండి నడిపి మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారిని ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనే కాదు, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రజల కోసం పేదరికం తొలగించడానికి కష్టపడాలని నేను అందరినీ కోరుతున్నాను. భూ కబ్జా చేశారు, అది చేశారని చెప్పి పత్రికల్లో రాయడము, కనీస వివరణ కూడా తీసుకోకుండా ఏవంటే అవి న్యూస్లు ప్రింట్ చేయడము, ప్రజల్ని మభ్యపెట్టి ఏదో జరిగిపోయిందనే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంగళంపేట విలేజ్ పరిధిలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేర్లో కొనడం జరిగింది. సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంత క్లియర్గా ఉండే ల్యాండ్లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు. అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, 1 ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ మామిడి చెట్లు పెట్టి ఆవులు, దేశీ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్కి వాటికి అమ్ముతామంటే అమ్మకుండా పెట్టుకోవాలని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను. 1 ఎకరా 4 లక్షలు. 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని
2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తే తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి గీత కార్మికులకు ఇస్తూ జీవో ఇవ్వటమే కాకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఇందుకు మనస్ఫూర్తిగా గీత కార్మికుల తరపున గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, సీసాయిన, యాత కులస్తులు ఎవరైతే ఉండారో హృదయపూర్వకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మాట నిలబెట్టుకున్నటువంటి జీవో గౌడ కులస్తులకు ఆసరా, గౌడ కులస్తులకు ఒక అండ, చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే 10% అని చెప్పామో ఈరోజు రాష్ట్రంలో 3,396 ఉంటే 335 షాపుల్ని గౌడ కులస్తులకు ఇవ్వటమే కాకుండా ఈరోజు గీత వృత్తి పూర్తిగా కనుమరుగైపోతా ఉంది. గీత వృత్తి కనుమరుగైపోతా ఉంది. ఈ పరిస్థితుల్లో 10% వాటా 335 షాపులు ఇవ్వటమే కాకుండా లైసెన్స్ ఫీజులో 50% రాయితీ కూడా ఇస్తామన్నారు. ఇది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, మాకు అండగా ఉన్న ప్రభుత్వం, మా గిత్త కులాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం. మేము శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఇవాళ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేశారు, లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని. తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గీసేవాణిదే చెట్టు అయితే దోపిడీ చేసేదే పాలసీ అనే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం సొంత వ్యాపారంలాగా మద్యం దుకాణాలు చేశారు. ఆ లెక్కర తాగి కొన్ని 50,000 పైచీలకు చనిపోయారు. అదేవిధంగా లక్షలాది మంది రోగాలను బారిన పడ్డారు. అంతేకాదు ఇవాళ ఏదైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే 50 కిలోమీటర్ల ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఆ లోపు ఎక్కడా కూడా వ్యాపారం చేయటానికి లేదు, కళ్ళు గీయటానికి లేదని చెప్పి జీవో తెచ్చారు ఆనాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ కళ్ళు దుకాణాలకు 100 కిలోమీటర్ల దూరంలో వరకు కూడా వ్యాపారం చేయటానికి లేదని ఆయన జీవో తీసుకొచ్చారు. ఈ విధంగా గీత కార్మికులను ఇబ్బంది పెట్టడమే కాకుండా చెట్టుపై పడితే ఒక పాలసీ తెచ్చాడు ఆయన. గతం తెలుగుదేశం ప్రభుత్వం విద్యా సంస్థల యొక్క ప్రమాణాలు చాలా దిగజారిపోయాయి అనేది దాని యొక్క సారాంశం. అసలు ఏంటయ్యా ఈ అసర్ సర్వే ఏంది అంటే, ప్రథమ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థతో అసర్ సర్వే అనేది నిర్వహిస్తారు. అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. సో ఇది ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి
డైట్ సంస్థల సిబ్బంది అందరూ కలిసి కొన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి విద్యాసంస్థ రంగాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పుల పైన ఒక సర్వే తయారు చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తమాషా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం విజ్ఞాన్ ఫౌండేషన్ సంస్థకు చెందినటువంటి ఒక లా కాలేజు, అదేవిధంగా కడపలోని ఎస్ఆర్ ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి మరొక కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కలిసి ఒక అసర్ రిపోర్ట్ తయారు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన పరిపాలన పైన బురద వేయడానికే నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈ డైట్ కాలేజీ సిబ్బందిని ప్రభావితం చేసి మొత్తం వివరాలని తారుమారు చేసి తార్మార్ తక్కెడమార్ అనేటువంటి విధంగా సర్వేని ప్రభావితం చేసి ఒక తప్పుడు సర్వేని, తప్పుడు సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ సర్వే కోసం జనవరి 10, 2025 సంబంధించినటువంటి వివరాలన్నీ, అక్కడ దాకా ఉన్నటువంటి వివరాలన్నీ పొందుపరిచారంటే జగన్ గారు చేసినటువంటి మంచి పనులకు నారా లోకేష్ మార్కులు వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరన్నా నమ్ముతామా? సరే, యథావత ఈ సర్వే యొక్క సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో అంటే 2018లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిగజారిపోయాయనేది ఈ సర్వే యొక్క సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం తప్పుడు మార్గం వైపు వెళ్ళిందని చాలా ప్రయత్నాలు చేయడానికి ఈ నివేదికని ప్రభావితం చేశారనేటువంటి విషయం మనకు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో బడికి వెళ్ళేటువంటి ప్రతి పిల్లవాడి యొక్క తల్లి గారిని కానీ తండ్రి గారిని కానీ అడగండి, అయ్యా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు బాగుండాలని కోరుకుంది ఎవరు? వారు చదివేటువంటి లక్షలాది మంది ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం. పేద విద్యార్థులు హలో లక్ష్మణ అంటూ యాజమాన్యాలు ఫీజులు కట్టలేదని చెప్పేసి గేటు బయట నిలుపుతున్న పరిస్థితులు, రోడ్ల మీదకి తరిమేస్తున్న పరిస్థితులు, విద్యార్థులని క్లాస్ రూములలో నిలబెడుతున్న పరిస్థితులు. రెడ్డి గారు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మ ఒడి అని చెప్పని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చేయించాలని చెప్పని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆ ధర్మలోనే గత 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే కనుక చదువులో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ఉన్నత చదువులు చదవాలి, మన పిల్లలందరూ కూడా ప్రతి చోట కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పని మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దృఢ సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడు అని చెప్పని వాటిని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా బాగు చేయడం కానివ్వండి, అదేవిధంగా జగనన్న గోరుముద్ద మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వారికి చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం అందిస్తేనే వాళ్ళు చదువుకోగలుగుతారని చెప్పి ఒక నమ్మకంతో, అంటే ఆ చిన్న మార్పును కూడా స్కూల్ బ్యాగులు కావచ్చు, ఒకసారి స్కూల్ విద్యార్థులు చూసుకుంటే కనుక గతంలో ఏ విధంగా వాళ్ళ యొక్క
స్కూల్ డ్రెస్సులు కావచ్చు, స్కూలు బ్యాగ్స్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఏ విధంగా మార్పు తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆశ్చర్యమైన పరిస్థితి చూసి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఒక స్కూల్కి వెళ్ళి ఇది ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల అని చెప్పని అడిగే పరిస్థితి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానంలో మార్పు అని చెప్పని మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు. విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఫీజులు వారికి భారం కాకూడదు, తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 2800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాలు కొట్టారు. ఓ పక్కన జనసేన బాగా కొట్టింది, ఓ పక్కన బీజేపీ బాగా కొట్టింది, ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు. బ్రహ్మాండంగా చేస్తారేమో, ఐదో తల్లికి వందనం, 2 పిల్లలకి ఇస్తారు, 3 పిల్లలకి ఇస్తారు, 4 పిల్లలకి ఇస్తారు, అవసరమైతే కనని ఇంకా వరుసనే వాళ్ళకు కూడా ఇచ్చేస్తానని చెప్తే నిజమని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి వస్తే ఏంది చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దీనికి మీ మీద ఒత్తిడి పెంచడం కోసం ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్ షేరుని సాధించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాల్లో భాగంగా ఈ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాం. ఇంతకుముందు రైతులకు సంబంధించినటువంటి ఉద్యమం చేశాం. ఇవాళ 5వ తారీఖున, వచ్చే నెల 5వ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతోనూ, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ